ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. లాల్బాగ్ స్టేడియంలో మీరు ప్రోగ్రామ్ చేసిపోయిన తర్వాత ఇదన్న పరిస్థితి. ఈ రాష్ట్రానికి అతి ముఖ్యమైన పదవిలో ముఖ్యమంత్రి పరిస్థితి ఫోటో ఇట్లా కచ్చలా ఉంటే అధికారులు ఏం బిక్తురన్న అధికారులు. శాట్ చైర్మన్ ఏం చేస్తుండు? గడ్డి వీక్తున్నాడా? ఇదేనా పరిస్థితి? పిల్లలు ఒక్కసారి వాళ్ళ కాల్ బ్రేక్ అయితే గాని ఎంత నష్టపోతారు పిల్లలు. పొన్నం ప్రభాకర్ శాప్ చైర్మన్ వాళ్ళు ఏం చేస్తున్నారో దయచేసి వాళ్ళకి పని చెప్పండి, ఇది క్లియర్ చేపియండి. నమస్కారం. జై హింద్, జై శ్రీరామ్. గవర్నమెంట్ పిల్లలందరికీ కిట్స్ ఏర్పాటు చేసి లాల్బాగ్ స్టేడియంలో ఇంటర్నేషనల్ స్టేడియం ఎన్నో వందల క్రికెట్ మ్యాచ్ ఇక్కడ అయినాయి, టెస్ట్ మ్యాచ్లు అయినాయి, ఇక్కడ ఎన్నో ఫుట్బాల్ మ్యాచ్లు అయినాయి, ఎన్నో రెజ్లింగ్లు అయినాయి ఇక్కడ. కానీ ఈ రోజు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇదన్న పరిస్థితి. మీ కింద ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులైనా, ఈ యొక్క హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా, శాట్ చైర్మన్ సమ్ రెడ్డి, శివసేన రెడ్డి ఎవరో ఆయన అయినా ఏం చేస్తున్నారన్న వాళ్ళు ఈ యొక్క ఇంటర్నేషనల్ గ్రౌండ్ ను పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదా వాళ్ళకు. ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు ఎట్లా ఇక్కడ వర్కౌట్ చేస్తారు? ఈ రాష్ట్రానికి అతి ముఖ్యమైన పదవిలో ముఖ్యమంత్రి పరిస్థితి ఫోటో ఇట్లా కచ్చలో ఉంటే అధికారులు ఏం బిక్తురన్న అధికారులు. ఇన్ఛార్జి మంత్రి ఎడవండుకున్నాడన్న అసలు. ఇంత మంచి గ్రౌండ్ లా వందల మందికి భవిష్యత్తు ఇస్తున్నటువంటి ఇలాంటి గ్రౌండ్ లా ఇట్లా నాశనం చేస్తే ఎట్లా అన్న? ముఖ్యమంత్రి గారు క్రీడలకు ఎంకరేజ్ చేయాలి, పిల్లలకు అంతా బాగా ఆడిపియాలని చెప్పి ఇంటర్నేషనల్ నుంచి ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ తీసుకొచ్చి పిల్లలకి ఎంకరేజ్ చేసారు. కానీ ఫుట్బాల్ ఆడడానికి ఈరోజు గ్రౌండ్ ఎక్కడ ఉందన్న? దయచేసి లాల్ బహదూర్ స్టేడియం గ్రౌండ్ ని కాపాడండి అన్న. మీకు చేయలేటి దండం పెడుతున్నా. ఎంతో చరిత్ర ఉన్నటువంటి గ్రౌండ్ కాపాడండి అన్న. ఈ చుట్టుపక్కల ఎన్నో వందల బస్తీలు ఉన్నాయి. ఆ బస్తీలలో బీదలు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉంటాయన్న. వాళ్ళందరూ ఇక్కడ ఎన్నెన్నో కోచింగ్లు, స్కేటింగ్, షటిల్, టెన్నిస్, క్రికెట్, వాలీబాల్, రెజ్లింగ్, రన్నింగ్, ఫుట్బాల్ ఇక్కడ అందరు గవర్నమెంట్ ఆడిపిస్తుందని వచ్చి ఆడతారన్న. కానీ వాళ్ళకి స్టేడియంలో రన్నింగ్ చేస్తే కాలు ఇరిగితే, ఒక్క స్టూడెంట్ ఒక లైఫ్ లా ఒకవేళ కాలు ఇరిగితే అతను ఎంత నష్టపోతాడు ఒక్కసారి ఆలోచించండి అన్న. జీవిత కాలం నష్టపోతాడు. ఒక్క కాంపిటీషన్కి అతను పోలేకపోతే క్యారియర్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఇట్లా ఎత్తు తగ్గుల గుంతలు, మట్టి గుంతలు గ్రౌండ్లకు ఎవరన్నా డీసీఎంలు టస్కర్ తీసుకొస్తారా అన్న? వర్షం పడ్డప్పుడు ఒక్కసారి గ్రౌండ్ పరిస్థితి చూడండి మీరు. పరిస్థితి గ్రౌండ్ ఇట్లా ఉండడం వల్ల ఇక పిల్లలు క్రికెట్ పిల్లలు వీళ్ళంతా అటు ఇటు పోయేసి వేరే దగ్గర ప్లే చేసుకుంటారు. అక్కడ ఫుట్బాల్ ఆడేవాళ్ళము సైడ్కి పోయి ఫుట్బాల్ ఆడుతున్నారు. అంటే మీ ప్రోగ్రామ్ తర్వాత ఈ గ్రౌండ్లో పరిస్థితి ఇది. ప్రోగ్రామ్ అయినా వెంబడే ఇమ్మీడియట్లీ తీయాల్సిన బాధ్యత